1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఫ్రెండ్స్, 5x5 మ్యాజిక్ స్క్వేర్ 5x5 మ్యాజిక్ స్క్వేర్ని కూడా చాలా సులభంగా, ఓరల్గా చెప్పలేము కానీ పెన్నుతో చాలా సులభంగా వేయొచ్చు. ఒకసారి చూడండి. ఇక్కడ కూడా కంపల్సరీ మనకు వరుసగా ఉండాలి. వరుసగా ఉన్నటువంటి నంబర్లు 25. అయితే వాళ్ళు ఖచ్చితంగా ఏమడగాలంటే 5 మల్టిప్లై అయి ఉండాలి. నా ఇష్టం వచ్చిన నెంబర్ చెప్పండి అంటే కుదరదు. దట్ షుడ్ బి ఎండింగ్ విత్ 0 or 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 75 అడిగారు అనుకోండి. క్లూ ముందే చెప్తున్నాను. క్లూ ఏంటంటే టోటల్ బై 5 మైనస్ 12 వస్తే అది మొదటి నంబర్ వస్తుంది. ఎక్స్ అంటే ఇది మొదటి నంబర్. ఫస్ట్ నంబర్ కావాలంటే కంపల్సరీ ఇది సూత్రం. టోటల్ బై 5 మైనస్ 12. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 75/5 అంటే జస్ట్ 15, రైట్? 15 మైనస్ 12 కదా, అంటే 3. ఇక్కడ 3 అనేది మనకు స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఇది 3. జాగ్రత్తగా చూడాలి. ఇది అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు. దీన్ని డయాగ్నల్ టోటల్ అంటాం కాబట్టి టోటల్గా డయాగ్నల్గా ఉంటుంది. ఇది పైకి వెళ్ళాలి. పైన బాక్సులు లేవు కాబట్టి ఇలా కిందకు వచ్చి ఇక్కడి నుంచి నింపాలి. 4. ఇది ఇలా డయాగ్నల్ వెళ్ళాలి. 5. ఇక్కడ లేదు కాబట్టి మళ్ళీ ఇటు లెఫ్ట్, మళ్ళీ ఇక్కడ 6. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళి 7. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి దాని కిందికి రావాలి. 8. ఇటు వెళ్తే 9. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళి 10. ఇటు పైకి లేదు కాబట్టి మళ్ళీ కిందకు వచ్చేసి 11. ఇటువైపు వెళ్తే లేదు, మళ్ళీ లెఫ్ట్ పార్ట్ వచ్చి 12. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి కిందకి రావాలి. 13. ఇటు వస్తే 14. ఇటు వెళ్ళి 15. ఇటు వస్తే 16. ఇక్కడ 17. ఇక్కడ అసలు బాక్సే లేదు కాబట్టి అది కిందకు వచ్చేయాలి వెంటనే. 18. మళ్ళీ ఇలా వచ్చేసి 19. సో ఇలా పైకి వెళ్తే లేదు, ఇలా కిందికి వచ్చేసి 20. ఇటు 21, 22. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి కిందకి రావాలి. 23. ఇది 24. ఇలా వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్తే 25. ఇక్కడ 26 లేదు కాబట్టి ఇలా కిందకి వచ్చి 27. 3 నుండి 27 వరకు ఆడి ఎటు కూడినా ఒకే మొత్తం చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూద్దాం. 10, 15, 25, 2, 3, 4, 5, 6, 7. సో 75. ఎటు కూడినా సరే మీకు 75 వస్తుంది. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. చాలా క్లియర్గా మనం దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు. మీరు డైరెక్షన్ గుర్తుపెట్టుకోవడమే. తర్వాత వాళ్ళు మనం చెప్పాల్సింది ఏంటి? 5 యొక్క గుణిజమే చెప్పాలి. 5తో భాగించబడేటటువంటి సంఖ్యను మాత్రమే మనకు చెప్పాలి. అది కండిషన్, కంపల్సరీ, రైట్? ఇప్పుడు చిన్న నెంబర్ తీసుకుందాం. 60 అనుకుందాం. 60. 60/5 అంటే 12. మైనస్ 12 అంటే ఏంటి? 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? అంటే ఏంటి? 60 కంటే పెద్దది అడగాలి అని చెప్తే సరిపోతుంది. సరే పర్వాలేదు, ఇక్కడ 60కే తీసుకుందాం. ఇక్కడ 0, ఇది లేదు, కిందకి వచ్చేసేయండి. ఇక్కడ 1 కార్నర్, 2 ఇలా లేదు, లెఫ్ట్కి రావాలి. 3 డయాగ్నల్, 4
ఆల్రెడీ ఉంది అక్కడ, కాబట్టి కిందకి రావాలి. 5 ఇలా వస్తే 6, ఇటు వెళ్ళి 7 ఇక్కడ లేదు, కిందకి వచ్చేయాలి. 8 ఈ కార్నర్ పోయి మళ్ళీ ఇటు రావాలి. 9 ఇక్కడ ఆల్రెడీ ఉంది, కిందకి వచ్చేయండి. 10, 11, 12, 13, 14 ఇది పూర్తిగా బయటకు వెళ్ళిపోయింది, కిందకి లేదు కాబట్టి ఇది ఇక్కడే రాసుకోవాలి. 15 ఇప్పుడు ఇలా 16 ఇలా వెళ్ళి కిందకి వస్తే 17, 18, 19 అది ఆల్రెడీ ఉంది కాబట్టి 20 ఇటు వచ్చి 21 లెఫ్ట్ 22 ఇది 23 ఇలా వచ్చేసి 24 చూసారా. ఎక్కడ ఫస్ట్లోనేమో మిడిల్ నంబర్ స్టార్టింగ్, లాస్ట్ రోలో మిడిల్ ఎండింగ్, ఇది కరెక్ట్గా ఉండాలి. మనకి ఎటు కూడినా సరే 60 వస్తుంది. ఇంత ఈజీగా మనం 5x5 మ్యాజిక్ స్క్వేర్ని కూడా చక్కగా ఫిల్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఇది కేవలం తమాషా కోసం కాదు, ఇక్కడ డయాగ్నల్ ఎల్లు వెళ్తుంది, దేని తర్వాత ఏం వేయాలి, పైన ఉంటే ఎక్కడికి రావాలి అనేవన్నీ కూడా మనం చాలా ఈజీగా వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు డైరెక్షన్స్ లేకుండా రాస్తా చూడండి, అవతలి వాళ్ళు అవాక్ అయ్యేలా మనం ఫాస్ట్గా రాసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు రైట్, వాళ్ళు 100 అడిగినారు, 100 అడిగినారు. 100 అంటే సో 20 మైనస్ 12 అంటే 8. 8 అనేది మనకు స్టార్టింగ్ పాయింట్. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32 దట్ ఈస్ ద ఆన్సర్. మీరు ఎటు కూడినా సరే 100 వస్తుంది. ఒకసారి చూడండి. రైట్ ఫ్రెండ్స్, ఇట్లా మనం పటపట రాసేయచ్చు అనమాట. థ్యాంక్ యూ.